హాయ్ అండి, వెల్కమ్ టు శుభమస్తు. ఇప్పుడైతే ముంజులైతే తెచ్చుకున్నాను. ముంజులు వచ్చినాయి నాకు. ఈరోజు ముంజులతో మిల్క్ షేక్ చేద్దామని అది మీకు చూపించాలనుకున్నాను. ఫస్ట్ ఈ ముంజుల్ని నేను వాటర్లో వేసేసి ఇలాగా ఇదిగో చూసారు కదా, ఒక బౌల్లో వేసుకొని ఈ పొట్టంతా తీసేసాను అనమాట. క్లీన్గా కడిగి పెట్టేసుకున్నాను. ఈ రకంగా మనం ముంజుల్ని తీసుకోవాలి. దీన్ని ఇప్పుడు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం పాలు షుగరు వేసుకొని బాగా మిక్సీ చేసుకోవడమే. ఒక స్పూన్ షుగర్ పౌడరు, పటిక బెల్లం పౌడర్ ఉంది కదా మన దగ్గర, అది వేసుకున్నాను. పాలు వేసుకుందాం. తగినన్ని మళ్ళీ ఐస్ వాటర్ వేద్దాం. కొంచెం ఐస్ వాటర్ వేసుకుందాం. దీన్ని మెత్తగా మిక్సీ పెడదాం. మెత్తగా లేకపోయినా కొంచెం ముక్కల్లాగా ఉండాలి. ఇది చాలా బాగా మంచి ఆరోగ్యానికి మంచిదన్నమాట. ముంజులు చాలా చలవ చేస్తుంది. ఈ సమ్మర్లో మాత్రం, సమ్మర్లోనే దొరుకుతాయి మనకి. ఎక్కడ దొరికినా మనం ఉపయోగించుకోవాలి తెచ్చుకొని. ముంజులో మిల్క్ షేక్ రెడీ అయిపోయిందండి. చల్లగా తీసుకోవడమే. ఆ ముక్కలు ఉంటే కూడా చాలా బాగుంటుంది. ఈ సీజన్లో ముంజులు బాగా దొరుకుతాయి. ముంజు తాటికాయకి సంబంధించింది ఇవి ఏవైనా చాలా మంచిది. కొంచెం సబ్జాలు కూడా వేసుకుందాం. తాటి ముంజులో మిల్క్ షేక్ చక్కగా రెడీ అయిపోయింది. ఎవ్వరు కూడా వదిలిపెట్టవద్దు. ఎక్కడ దొరికినా కూడా తీసుకోవాలి. తాటికాయకి సంబంధించినవి తేగ, తాటి పండు, ముంజులు, అలాగే తేగలు వచ్చినప్పుడు ఒక బుర్రగుంజ అని ఆ టెంకలో ఉంటుంది అన్నమాట, గుంజు లాంటిది. అది మన పల్లెటూరులో బాగా దొరుకుతుంది. అవి కూడా తీసుకుంటూ ఉంటాం మేము. ఇలాంటివన్నీ కూడా తీసుకోవాలి. సమ్మర్లో దొరికినవన్నీ కూడా మనకు చలవ చేసేవే సమ్మర్లో దొరుకుద్ది. ఇదండి, ఇలాంటివి ఈ ముంజులతో ఇంకా ఏమేమి రెసిపీలు చేయాలన్నది నేను మీకు అన్నీ చేసి చూపిస్తూ ఉంటాను. మీరు చూస్తూ ఉండండి. మీరు కూడా నేర్చుకొని ట్రై చేయండి. ముంజులు ఎప్పుడు దొరికినా కూడా తీసుకోండి. ఆరోగ్యానికి చాలా మంచిది. తేగలు, ముంజికాయ, తాటికాయకి సంబంధించినవి. ఇదండి, పల్లెటూరులో కాదు పట్టణంలో కూడా బాగా అమ్ముతున్నారు. ఇవన్నీ కూడా కొనుక్కుందాం. ఇలా ఊరిలో ఏమేమి దొరుకుతాయో అవన్నీ మీకు నేను చూపిస్తూ ఉంటాను. నా సంతోషాన్ని మీతో కూడా షేర్ చేసుకుంటాను. మీరు కూడా హ్యాపీ అవుతారు. ఓకే అండి, ఉంటాను. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే అండి, బాయ్.